నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్లో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఇందూరు పసుపు తయారీ పరిశ్రమ ప్రారంభమైంది. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు తయారీ పరిశ్రమను ప్రారంభించారు. జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం గ్రామాలకు చెందిన 500 మంది రైతులు కలిసి ఎఫ్పీఓగా ఏర్పడి పసుపు పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ ఐఏఎస్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పసుపు రైతులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ రైతు వేదికలో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు రైతు అవగాహన సదస్సు, ఉద్యాన ప్రదర్శన నిర్వహించారు. బీఎస్సీ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రావెప్లో భాగంగా రంజోల్, జహీరాబాద్ ప్రాంతంలో 3 నెలల పాటు ఉద్యాన గ్రామీణ పని అనుభవం కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని చివరిగా రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త సుచిత్ర, కొండా లక్ష్మణ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాళ్ళు తెలుసుకున్న అనుభవాలు అనేది షేర్ చేసుకోవడము, అంతేకాకుండా 3 సంవత్సరాలు ఏదైతే నేర్చుకున్నారో వారు రైతులకు ఏ విధమైన సలహాలు అందించారు, ఆ సలహాలు ఎలా ఉపయోగపడ్డాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క రైతు సదస్సులో చర్చించుకోవడం అనేది కాకుండా కొన్ని ఎగ్జిబిషన్స్ అనేది కూడా పెట్టడం అనేది జరిగింది. సో ఈ ఎగ్జిబిషన్స్ ద్వారా వీళ్ళు నేర్చుకున్న పద్ధతులు, రైతులకు ఉపయోగపడే పద్ధతులు, సోలార్ అగ్రివోల్టాయిక్స్ లాంటివి, వర్మి వాష్ లాంటివి, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఇలాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రంజోల్ రైతు వేదిక లోపల రైతు సదస్సు, రైతు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రైతును అలాట్ చేయడం జరిగింది. పంట సాగు వివరాలు, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రత్యేకించి జైరాబాద్ ప్రాంతానికి ఉద్యాన కళాశాల విద్యార్థులు రావడంలో రీజన్ ఏంటి అంటే, రాష్ట్రం లోపల ఎక్కడ లేనటువంటి ఉద్యాన పంటలు, అంటే సుమారు దగ్గర ఒక 20 రకాల ఉద్యాన పంటలు ఇక్కడ సాగు చేస్తారు. అదొక ఇంటర్న్షిప్ అండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఇక్కడికి జహీరాబాద్ వచ్చాము. మా ఫార్మర్ శ్రీనివాస్ రెడ్డి, మేము వచ్చి ఇక్కడికి 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్లో ఇది ఈవెన్ ఆఫ్ సీజన్ అయినా కూడా బనానా వేసుకున్నారు. బనానాలో ప్రతి ఒక్కటి మాకు చూపించారు. బనానా స్ట్రెడ్డింగ్ అని ఏదైనా కూడా, జనరల్గా హార్టికల్చర్ అంటే టమాటో, ఆలు ఇవే అంటారు, వాటర్ మెలన్ ఇవే అంటారు. మాకు ఇక్కడ అదర్ దెన్ దట్ యాపిల్ చూసాము, డ్రాగన్ ఫ్రూట్ చూసాము, చియా చూసాము, జెరేనియం, ఇలా డిఫరెంట్ హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఉన్నాయని ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాము. ఇక్కడ వివిధ పంటలు ఉండడం ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. ఆలుగడ్డ, అల్లం, వెల్లుల్లి, మామిడి, డ్రాగన్, చియా, ఇట్లా తీరొక పంటలు చూసి చాలా మేము నేర్చుకున్నాం ప్రాక్టికల్గా. కాలేజ్లో 3 ఇయర్స్ చదివిన దానికంటే ఇక్కడ ప్రాక్టికల్గా నేర్చుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సదస్సుకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై శాస్త్రవేత్తల నుంచి పలు అంశాలను తెలుసుకున్నారు.